ప్రభువు యేసు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుదాం. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఇంటర్ మేమే సమర్థులం కాదు, మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనలకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మోటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింప చేయను. బంధ కారణం మాకు పరిచర్య రాళ్ళలో చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కొన్నదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవదైనను ఇజ్రాయేల్ అతని ముఖము తేరి చూడలేకపోయింది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. చాలు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. ఆమేన్. అక్షరము పరిచర్య ఉంది, ఆత్మ పరిచర్య ఉంది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆమేన్. ఆత్మ పరిచర్య దేవుని సంగమా. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశముకు పేరేమిటంటే ఇన్నర్ మ్యాన్ అండ్ ఔటర్ మ్యాన్. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. నిజానికి ఎన్ని కనులున్నాయి, ఏ కనులు ఏం చూస్తున్నాయి, ఏ కనులతో మనం ఏం చూడగలుగుతామో, ఏ కనులతో మనం ఏమి చేయగలుగుతామో, అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, ఎవరు ప్రాముఖ్యమైన వారు, ఎవరి ద్వారా ఏం జరుగుతుంది, గతంలో అపోస్తుల కార్యంలో ఏం జరిగింది, ప్రవక్తల కాలంలో ఏం జరిగింది, ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది, ఏం జరగవలసి ఉంది. ఆమేన్. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4, 5 వచనాలు చూద్దాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రులకు గుడ్డితనం కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానమును యేసుక్రీస్తును వెల్లడించుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలగజేసెను. మనోనేత్రములు. ఒక కన్ను మనకిక్కడ కనపడుతుంది. ఈ కన్నులేంటివి? మనోనేత్రములట ఇవి. అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలగజేసింది? గ్రుడ్డితనము. అయితే వారు కళ్ళతో చూడలేరా? చూడగలరు, కానీ చూడలేరు. చూడగలరా అంటే చూడగలరు. అయితే మనం చెప్పగలుగుతాము వారు చూడలేకపోతున్నారు, చూడలేరు. వారి కనులకు, వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేసింది ఈ యుగ సంబంధమైన దేవత. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునకు రమ్యమైనదియు చూచినప్పుడు. ఒక నిమిషం. ఏం చేస్తుంది అవ్వ? ఆ పండును చూస్తుందా లేదా? చూస్తుందా? ఎస్. అంటే అవ్వకు కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి. ఓకే, రైట్.
కన్నులకు అందమైనది ఆ. వివేకం రమ్యమైన చూచినప్పుడు ఆ. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని ఆ. తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. ఆ. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. మరేంటిది? అప్పుడు వారిద్దరి కనులు కళ్ళు ఉన్నాయన్నారు, ఉన్నాయా లేవా? మరి మళ్ళీ కళ్ళు ఎందుకు తెరవబడ్డాయి? ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, మనోనేత్రములు. ఇక్కడ మనం అవ్వను గమనిస్తే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను అవ్వ చూస్తుంది. రమ్యముగా, అందంగా ఆ పళ్ళు ఉన్నాయి, అవ్వకు కళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు అందంగా ఉన్నాయి, కనపడుతున్నాయి. తీసుకొని తిన్నారు. తినినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. ఏం తెరవబడ్డాయి? ఆల్రెడీ వారి కళ్ళు ఉన్నాయే, అవి తెరిచే ఉన్నాయే. ఆల్రెడీ ఆ కళ్ళు తెరవబడిన కళ్ళతోనే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి పళ్ళను చూసారే. అవ్వకు కళ్ళు లేకుండానే సర్పంతో మాట్లాడిందా? ఆదాముకు కళ్ళు లేకుండానే పశువులకు, జీవాలకు అన్నిటికీ పేర్లు పెట్టాడా? ఎలా ఇది? అంటే అవ్వకు కనులు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వల పండు తిన్నారో వారి కనులు తెరవబడ్డాయి. తెరవబడిన కనులో ఏం చూడగలుగుతున్నాయి, ఏం చూడలేకపోతున్నాయి? చూడండి, కంటిన్యూషన్ చదవాలను. తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చలను చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించిన దేవుని యెహోవా స్వరం విని దేవుని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. చాలు, ఒక్కసారి గమనించండి. అంతకు మునుపు ఆదాము చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. అంటే జాగ్రత్త గమనించండి. చల్లపూట దేవుడైన యెహోవా తోట మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంచరిస్తున్నటువంటి యెహోవా స్వరము వినపడుతుంది వీరికి. యెహోవా దేవుడు దేహంతో సంచరిస్తున్నాడా, ఆత్మగా సంచరిస్తున్నాడా? ఆత్మగా సంచరిస్తే కనపడుతుంది, వినపడుతుందా? దేహంతో సంచరిస్తే కనపడుతుంది, వినపడుతుందా? దేహంతో తోట మధ్యలో దేవుడైన యెహోవా సంచరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. ఆత్మ అయిన దేవుడు సంచరించేది ఏముంది? ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా తిరుగుతాడు, తోట మధ్యలో తిరుగుతాడు, వాళ్ళు దాక్కున్న కొమ్మల్లో ఉంటాడు. ఆదామా ఎక్కడున్నావు అని ఎందుకంటాడు? ఆయన శరీరంతో తోట మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్ముతారా? ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసే. ఆమేన్. ఆయన ప్రభువైన యేసే. మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నన్ను అడగండి, యెహోవా యేసు ఒక్కడేనా? దానికి సంబంధించిన చరిత్ర మీతో పంచుకుంటాను. అక్కడ తిరుగుతుంది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసే. ఆ తోట మధ్యలో అలా తిరుగుతూ ఉన్నాడు. ఆ స్వరం వినపడుతుంది వారికి. అమ్మో, ప్రభు వచ్చాడు. పరిగెత్తారు, దాక్కున్నారు. ఆదామా ఎక్కడున్నావు అంటే సంచరిస్తున్నాడు. అది ఆ స్పర్శ, ఆ శబ్దము, ఆ స్వరం తెలుస్తుంది, వినపడుతుంది వాళ్ళకి, వినపడుతుంది. అయితే ఆయనను ఎదురుపడే సామర్థ్యం వారిలో లేదు, ఎదుర్కొనే సామర్థ్యం వారిలో లేదు. అది కోల్పోయారు. అంతకు మునుపు ఒకవేళ ఆయన స్వరం వినపడగానే ప్రభు వచ్చాడు, అవా ఎస్ ప్రైజ్ ది లార్డ్, పరిగెత్తుకొని జీసస్ ప్రభుని ఎదుర్కొంటూ, అయ్యా ఆదామా ఎలా ఉన్నావు, ఏమేం చేసావు ఇవాళ ఆదామా అంటే, అయ్యా నేను పలానా 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 పనులు. అవు దేవునికి స్తోత్రం.
అలాంటి ఒక చక్కటి అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి, లేక లేవు ఇక్కడ రాయబడలేదు, కానీ ఉన్నాయి వాళ్ళ అనుభవాలు. మంచి సహవాసం ఉంది దేవునికి, ఆదాము అవ్వలకు మంచి సంబంధం ఉంది. ఆ సంబంధంతో, ఆ మంచి అనుబంధంతో ఆదామా ఎక్కడున్నావు అంటే, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. నేను తినకూడదని చెప్పిన పండుగను తిన్నావా ఏమిటి? అవును, నాతో ఉండటానికి నువ్వు ఇచ్చిన స్త్రీ ఇస్తే నేను తీసుకొని తిన్నాను. దేవుని సంగమా, అంతకు మునుపు కనులున్నాయి, ఆ పండు తినిన తర్వాత కనులు తెరవబడ్డాయి. అంతకు మునుపు వాళ్ళు చూడగలిగారు, ఆ తరువాత కూడా చూడగలుగుతున్నారు. అయితే ఆ తరువాత చూడగలిగేది అంతకు మునుపు చూసేదానికి చాలా భిన్నమైన వ్యత్యాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. 2వ రాజులు 6వ అధ్యాయము, 2వ రాజులు 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు నుండి చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడనే వర్తమానం. అయితే ఈ ఎలీషా దైవజనుడు ఇక్కడ మనకు కనపడుతున్నాడు. ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, సిరియనుల సైన్యము, రాజు ఏదైనా ఇజ్రాయేలు దేశం మీద యుద్ధ ప్రణాళికలు చేస్తే అది వెంటనే వారి రాజమందిరములో చేసుకునేటటువంటి ప్రణాళికలన్నీ ఇజ్రాయేలు దేశములో రాజుకు చెప్తూ ఉన్నాడు ఈ ప్రవక్త అయిన దైవజనుడైన ఎలీషా. సిరియా దేశపు రాజు అన్నాడు, అక్కడ ఉన్నటువంటి సేనాధిపతితోనో సైన్యంలో కొందరితోనో, మనలో ఎవరో గూఢచారులున్నారు, ఇజ్రాయేలు దేశానికి సమాచారం ఇస్తున్నారు. మరి మనము దాడి చేయాలని ప్లాన్ చేస్తున్న ప్రతిసారి వాళ్ళకు తెలుస్తుంది, ఎవరో కనుక్కోండి అని అంటే అక్కడ ఉన్నటువంటి సైనికులలో కొందరు అయ్యా మనలో ఎవరు లేరు, కానీ ఇజ్రాయేలు దేశంలో ఒకడున్నాడు, అతడి పేరు దైవజనుడు ఎలీషా. మీరు రాజమందిరములో మీరు చేసుకునే ఆలోచనలు, మాటలన్నీ ఆయన అక్కడ బయలుపరుస్తున్నాడు. అందుకే వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళు ఇలా ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు అతడు? అయ్యా మేము విచారణ చేస్తే దోతానులో ఉన్నాడని మాకు తెలిసింది. అయితే మీరు అతన్ని బంధించి తీసుకొని రండి. ఎవరిని? ఎలీషాని బంధించి తీసుకొని రండి అని చెప్తే, వావ్, సైన్యము గుర్రాలు రథాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? దోతానుకు వెళ్ళారు. కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను రథములను గొప్ప సైన్యం పంపాడంట. వారు రాత్రి వేళ వచ్చి పట్టణం చుట్టుకొనగా, ఆ దోతాను పట్టణం నలుమూలల చుట్టుకున్నారు. ఇంకా ఏ రకంగా కూడా ఇంకా ఎవరు యుద్ధం చేయటానికి లేదు, ఎవరు గెలవటానికి లేదు, బందీ అయి వాళ్ళతో పాటు వెళ్ళడమే. ఇంకా ఎందుకంటే వచ్చింది ఏంది? రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం. చాపుగా వెళ్ళడమే. అటువంటి పరిస్థితి సిరియన్ దేశపు రాజు ప్రణాళిక చేసి ఉన్నాడు. 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యం పట్టును చుట్టుకొనుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయమని ఆ దైవజనుడు అనగా, అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవాడు వారి కంటే అదుపులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. చాలు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పనివాడు, దైవజనుడైనటువంటి ఎలీషా పనివాడు పెందలకడ లేచి తెల్లవారక మునిపే లేచి బయటికి వచ్చాడు. ఏదో మెలకువై చూస్తే మొత్తం సైన్యం, రథాలు, గుర్రాలు. అయ్యో నా ఏలినవాడా, దైవజనుడా, మన పరిస్థితి ఏంటి? పట్టణం మొత్తం చుట్టుముట్టారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు దైవజనుడైనటువంటి ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ఏం చేస్తున్నాడు చూడండి. యెహోవా, చదవద్దు నాన్న, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ఇప్పుడు ఈ పనివాడు
అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, రథాలని, గుర్రాలని చూచి చెప్పాడా, చూడక చెప్పాడా? ఏదేను వనంలో అవ్వ ఆ పళ్ళను చూసి కోసుకొని తిన్నదా, చూడకుండానే కళ్ళు లేకుండానే కోసుకొని తిన్నదా? ఓ దేవుడికి స్తోత్రం. అక్కడ అవ్వకు కనులు ఉన్నాయి, ఇక్కడ దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా పనివాడికి కనులు ఉన్నాయి. ఆ కనులతోనే సైన్యం చూశాడు, ఆ కనులతోనే గుర్రాలను చూశాడు, ఆ కనులతోనే రథాలను చూశాడు. అయ్యా అంటున్నాడు. అయితే ఈయనంటున్నాడు, భయపడవద్దు, వారికంటే అధిక సంఖ్య మన పక్షాన ఉంది అంటున్నాడు. యెహోవా వీడు చూచున్నట్లు కన్నులు తెరువు అని ప్రార్థన చేయగా వాడి కన్నులు యెహోవా తెరిచెను. అయితే ఏం జరుగుతుంది అక్కడ? యెహోవా ఆ పనివాని కన్నులను తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూన్న పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండ చూచెను. ఆమేన్. అంటే మనకు తెలియని, మనకు కనపడని ప్రపంచం ఒకటి మన చుట్టూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనకు తెలియని ఒక ప్రపంచం ఉంది, మనము ఎరగని ఒక ప్రపంచం ఉంది, మనము చూడలేకపోతున్న ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం మన మధ్యలో ఉంది, ఆ ప్రపంచం మన చుట్టూ ఉంది. అయితే చూడగలిగిన వారు మాత్రమే చూడగలుగుతున్నారు తప్ప అది అందరి నేత్రములకు కనపడడం లేదు. రక్షణ సువార్త వినకుండా ఉండునట్లు లోకములో ఉన్నటువంటి జనమునకు ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేసింది. అది ఒక రకమైనటువంటి కనులకు గ్రుడ్డితనము. అయితే సంఘములో ఉన్నవారు, దేవుడితో ప్రజలుగా ఉన్నవారు కూడా కొన్ని చూడలేకపోతున్నటువంటి అంధకారం కూడా ఒకటి ఉంది. ఒకటి లోకంలో ఉన్నవారికి ఒక అంధకారం ఉంది, రక్షణ సువార్త కనపడటం లేదు. అయితే ఒకరు దేవుడితో ఉన్నారు, దేవుడి సంఘంలో ఉన్నారు, దేవుడి ప్రజలుగా పేరు పెట్టబడి బతుకుతున్నారు, కానీ వారికి ఒక అంధకారం ఉంది. వారు కూడా ఒక ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటాడు, కృప నుండి అధిక కృప, మహిమ నుండి అధిక మహిమ. ఆమేన్. నేను ఒక వారం వస్తే వద్దు అలా చెయ్యక, ఆ బతుకు వ్యర్థం. నువ్వేం నేర్చుకుంటావు? యూట్యూబ్లో చూసేవారితో నేను చెప్తున్నాను, ఒక్క ఎపిసోడ్ చూస్తే నీకు అర్థం అవ్వదు. ఒక 4 ఎపిసోడ్లు ఉన్నాయి, ఒక అంశము 4 ఎపిసోడ్లు. అది మొత్తం సిరీస్గా చూడు. నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా మారిపోతావు నువ్వు. ఆమేన్. అంతెందుకు, ఈరోజు ఆరాధనకు ముందున్న వాక్యము ఎంత విలువైందో చెప్పండి. నాకు తెలిసి మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో మార్పులు వచ్చే వాక్యం ఆరాధనకు ముందుంది. దేవుని సన్నిధిలో, ప్రైజ్ ది లార్డ్, దేవుని సన్నిధిలో పనికి మళ్ళీ కిచెన్లో పోపు డబ్బా కనపడకపోతే కుప్పి గంతులేస్తారు. కూర ఎట్లా ఉండాలి? నేను ఏదో ఒకటి వండవే, ఇప్పుడు ఎక్కడ వెళ్ళను షాప్కి అంటే వంట ఆపేస్తాను నేను. తాలింపు లేకపోతే వంట ఎలా అవుతుంది? పసుపు లేకపోతే వంట ఎలా అవుతుంది? పసుపు లేకపోతే వంట అవ్వదు, తాలింపు లేకపోతే వంట అవ్వదు, కరివేపాకు లేకపోతే పరిగెత్తు. అలా వెళ్ళిరా. పిల్లలుంటే పిల్లల్ని పరిగెత్తిస్తారు, మొగోళ్ళు ఉంటే వాళ్ళ భర్తలుంటే భర్తలు పరిగెత్తిస్తారు. వాడు పరిగెత్తి వండకపోతే పస్తులు ఉండాలి అని పరిగెత్తి ఆ కరివేపాకు అది తినేది లేదు, పెట్టేది లేదు, బయట పడేసేది. పసుపు కనపడదు, తాలింపు గింజలు అవి వస్తే చేయదు. అవన్నీ ఇంత ముఖ్యం. మరి దేవుడి సన్నిధిలో ఏది ముఖ్యం? దేవుడి సన్నిధి ఎంత ముఖ్యం? ఈ ఆలోచన ఉండకూడదా? ఈ జ్ఞానం ఉండకూడదా? సంఘానికి ఉందా ఈ జ్ఞానం? తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచో చూస్తున్నావు, కానీ సూటిగా ప్రభు పేరిట నేను నీతో మనవి చేస్తున్నాను. ఒకవేళ ఒక వారం వెళ్ళి ఒక వారం మానుకుంటావు సంఘం కంటే, ఖచ్చితంగా నువ్వు విడవబడే గుంపులోనే ఉంటావు తప్ప దేవుడి ఎత్తబడే గుంపులో మాత్రం నువ్వు ఉండవు. దానికి నేనే సాక్షిని, జీవము గల దేవుడి సేవకుడిగా. ఎందుకంటే నీకు ప్రభు బోధ మీద గౌరవం లేదు, ప్రభు సంఘం మీద గౌరవం లేదు, ప్రభు వాక్యం మీద భయం లేదు, గౌరవం లేదు. అలాంటప్పుడు ప్రభు మాత్రం నేను ఎందుకు ఎత్తబడతాడు, ఎత్తి తీసుకుంటాడు? కొంచెమన్నా భయభక్తులు ఉన్నాయా? గౌరవం ఉందా దేవుడు అంటే?
చిన్న చిన్న కారణాలకు చుట్టాల దగ్గరికి వెళ్ళామండి, పోయి చావు అక్కడే, బతకకు నువ్వు పనికి మాలిన బతుకులు. ఫ్రెండ్ వచ్చాడండి, వాడితో పాటు వెళ్ళి అక్కడే కూర్చో, తాగు, తిరుగు, రోడ్ల మీద పడు. దేనికి ఆ భ్రష్ట బతుకు? దేవుడి సన్నిధికి విలువలేవే స్నేహితుడికి ఇచ్చావు. వాడు ఒకరోజు నిన్ను ముంచిపోవడానికి వచ్చాడు, కానీ ఈయన నిన్ను సజీవుడిగా లేపడానికి వచ్చాడు. ఈయనకి విలువ, ఈయన లేడా నీ దృష్టిలో? ఎవరుండాలి నీ దృష్టిలో? ఎవరంటే నీకు భయం ఉండాలి, ఎవరంటే ప్రేమ ఉండాలి, ఎవరంటే పిచ్చి ఉండాలి నీకు? ఎవరి కోసం నువ్వు బ్రతకాలి, ఎవరి కోసం నువ్వు ఏడవాలి, ఎవరి కోసం నువ్వు ఆనందంగా ఉండాలి, ఎవరిని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. దేని గురించి నీ ఆలోచన, దేని గురించి నీ బ్రతుకు? దేవుని సంగమా, లోకంలో 3 రకాల ప్రజలున్నారు, 3 రకాల కనులున్నాయి. ఒకరు లోకంలో ఉన్నారు, వాడి మనోనేత్రములు ఈ యుగ సంబంధమైన దేవత మూసివేసింది, వాడు సత్యాన్ని చూడటం లేదు. ఒకరు సంఘంలో ఉన్నారు, కానీ వారు దేవుని కార్యాలను చూడలేరు, దేవుడి ప్రపంచాన్ని ఎరగలేరు. ప్రైజ్ ది లార్డ్. ఏలినవాడా, మొత్తం గుర్రాలు, రథాలు, ఏంటి మన పరిస్థితి అంటే, నువ్వు వాళ్ళని చూస్తున్నావా? వాళ్ళకన్నా ఎక్కువ నా మన సంఖ్య ఉంది, నువ్వు వాళ్ళని చూడలేను. దేవుడికి స్తోత్రం. చూడలేను. దేవా వీడి కన్నులు తెరువు, వీడు చూచినట్లు అనగానే కన్నులు తెరవబడ్డాయి, పనివాడి కన్నులు. ఎలీషా చుట్టూ ఒక పర్వతము. ఆమేన్. ఏముంది ఎలీషా చుట్టూ? ఎలీషా చుట్టూ ఒక అగ్ని పర్వతమా? అగ్ని పర్వతం. ప్రైజ్ ది లార్డ్. అగ్ని గుర్రములు. జీసస్. నువ్వు నమ్మితే నీ చుట్టూ ఒక పర్వతము, నీ చుట్టూ ఒక కాపదల, నీ చుట్టూ ఒక భద్రత. ఇది నేను అనుభవించాను, అనుభవంతో చెప్తున్న, సాక్షిగా నేను ఉన్నాను దీనికి. ప్రైజ్ ది లార్డ్. మెనీ టైమ్స్, చాలా మార్లు. నా నమ్మకం, నా విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుని సంగమా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుని బిడ్డ, నేనేమంటానో తెలుసా? ఐఎమ్ ఏ బ్లైండ్ మ్యాన్, యు ఆర్ మై ఐస్. హల్లెలూయా. నేను ఒక గుడ్డివాణ్ణి, నా కనులు నీవే ప్రభువా. ఆమేన్. నా కనులు నువ్వు. నేను ఒక గుడ్డివాణ్ణి. నేను ఒక గుడ్డివాణ్ణి అయితేనే నీ చేయి పట్టుకుంటాను, నేను ఒక గుడ్డివాణ్ణి అయితేనే నీ మీద ఆధారపడతాను, నేను ఒక గుడ్డివాణ్ణి అయితేనే నా మీద నేను ఆధారపడటం మానేస్తాను. చూడండి, ఒక గుడ్డివాడు పక్కనున్న వాడిని నమ్ముతాడు. అన్న, ఈ రోడ్డు దాటించవా? నీకు తెలుసా ఆయన? తెలియదు. నాకు కళ్ళు లేవు కదా, ఆయన నడిపిస్తాడు, రోడ్డు దాటిస్తాడు. అలా వెళ్ళి నమ్ముతాడు. నమ్మొచ్చు, నేను గుడ్డివాడిని నమ్ముతాడు. అసలు గోతిలోకి పట్టుకెళ్తున్నాడా? తెలీదు. రోడ్డు దాటిస్తున్నాడా? తెలీదు. నీళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాడా? తెలీదు. నమ్ముతాడు. ఒక గుడ్డివాడు పక్కనున్నటువంటి పరాయివాడిని, పక్కనున్నటువంటి సోదరుణ్ణి నమ్ముతాడు. ఎలాగా? గుడ్డిగా నమ్ముతాడు. నన్ను రోడ్డు దాటించవా? నన్ను ఆ మేడపైకి తీసుకెళ్ళవా? నన్ను ఆ గదిలోకి తీసుకెళ్ళవా? ఎందుకంటే అతడు గుడ్డివాడు. నేను అంటాను, ప్రవ్వా, నేను గుడ్డివాడినైతేనే, నా కనులు నీవైతివి. ఆమేన్. నా పర్సనల్ ప్రేయర్ ఇది. నేను ఎప్పుడు మీకు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన, ఇలాంటి విశ్వాసం, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. వావ్, నాకు ఇది కావాలంటాడు ఆయన. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు వచ్చు. మీకే వచ్చా అంటే, ఓ నాన్న, యు ఆర్ గుడ్, సో గో, నువ్వు వెళ్ళు, నీకు తెలుసు కదా, నువ్వు నడు, నీకు వచ్చు కదా, నువ్వు చేసుకో, ఇంకా నాతో పనే ఉంది నీకు. ప్రభా, నాకేం చేత కాదు, నాకేం రాదు ప్రభా, నన్ను కనికరించు, నన్ను అంగీకరించు ప్రభా అని అడిగితే, ప్రైజ్ ది లార్డ్, ఎస్, ఆయన అంగీకరిస్తాడు. అది నటన కాదు, అంతరంగంలో యథార్థంగా రావాలి, యథార్థంగా రావాలి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కదా దేవాలయంలో. ఒకడేమో, ఈ సుంకరివలే నేను లేనందుకు నీకు వందనాలు ప్రభా, దశంభాగం ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అయ్యా నేను ఎంత బాగున్నాను, నీకు వందనాలు ప్రభా. వాడు అన్న దాంట్లో అన్యాయం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు, వాడు న్యాయమే పలుకుతున్నాడు. కానీ సుంకర్ అంటున్నాడు,
రొమ్ములు బాదుకుంటూ, అయ్యా నేను పాపినైనా నన్ను కరుణించు, నీ తట్టు కనులెత్తే, నీ తట్టు నా ముఖం ఎత్తే ధైర్యం లేదు నాకు, అయ్యా నన్ను కరుణించాలి. ఇతడి ప్రార్థన నీతివంతమైందంట, ఇతడి ప్రార్థన అంగీకరింపబడుతుందట. ఇద్దరి ప్రార్థనలు అబద్ధాలు లేవు, కానీ ఒకరి ప్రార్థన అంగీకరింపబడుతుంది, ఒకరి ప్రార్థన అంగీకరింపబడలేదు. ప్రియ దేవుని సంగమా, నువ్వు అంగీకరింపబడాలి. నీవు నీతియుక్తంగా ఉన్నావా కాదు, నువ్వు అంగీకరింపబడముగా ఉండాలి అంటే నువ్వు దీనుడవై దీనురాలువై దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఇక్కడ ఒకరు చూడగలుగుతున్నారు, ఒకరు చూడడం లేదు. ఎలీషా దైవజనుడికి కనబడుతున్న సైన్యము ఎలీషా సేవకునికి కనబడటం లేదు. పండు తినకముందు, ఓ ప్రభువా వచ్చావా, వస్తున్నా పరిగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళే ఆదాము ఎదురుపడి, ప్రభువా ఇప్పుడే వచ్చారా అలా మాట్లాడుకునే ఆదాము, మంచి సహవాసం కలిగిన ఆదాము, ముఖాముఖిగా ప్రభువుతో మాట్లాడుకునే ఒక సహవాసం ఉంది ఆదాముకి. అవ్వకి ఆదాముకి ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుకునే అవకాశం ఉంది. వారు తోటలో సంచారం చేస్తూ చల్లపూట అలా సమయం గడిపేవారు. అలాంటి అనుభూతి, అలాంటి అనుభవం, అలాంటి జీవితం ఉన్న ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో, ఆ నేత్రాలు తెరవబడ్డాయో, ఆదాము సహవాసాన్ని కోల్పోతున్నాడు, ఆదాము ఎదురు పడలేకపోతున్నాడు, ఆదాము ఎదురు నిలబడలేకపోతున్నాడు, ఆదాము భయపడుతున్నాడు, దాక్కుంటున్నాడు, నిందలు వేస్తున్నాడు. అయితే ఆదాము కనులు తెరవబడ్డాయి. అక్కడ ఆదాము దేవుని సన్నిధి నుంచి దూరం అవుతున్నాడు. ఇక్కడ ఎలీషా దైవజనుడు పనివాడి కనులు తెరవబడ్డాయి. ఇతడు అప్పటి వరకు చూడలేని సైన్యమును చూడగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు కంటికి కనపడుతున్న ప్రపంచంలో మన కంటికి కనపడని ఒక ప్రపంచం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక దినాన ఒక ప్రాంతంలో నేను ఒక చాతబడి లాంటిది ఒక దయ్యం చాలా కాలం నుంచి వేధిస్తుంది అని ఒక దైవజనుడు పాస్టర్ గారు నాకు కాల్ చేసి రమ్మన్నారు. వెళ్ళాను. ఆ దయ్యమును వెళ్ళగొట్టే క్రమంలో ప్రార్థన చేస్తున్నాం. చాలా గందరగోళమే సృష్టించింది ఆ దయ్యం. గట్టిగానే మాట్లాడుతున్నప్పుడు ఆ దయ్యం అడుగుతుంది. ఆ దయ్యం అడుగుతూ ఉంది, నేను ఎందుకు, నాకు ఏదో ఒకటి కావాలి, నేను ఎలా వెళ్ళాలి, నేను ఎన్నో అనుకున్నాను, ఏవేవో అనుకున్నాను అంటే ఆత్మలో నాకు కూడా తెలియదు. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి. అక్కడ ఉన్న దైవజనుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇలా జరుగుతుందేంటి, ఇలా మాట్లాడుతున్నాడేంటి పాస్టర్. అక్కడ నేను ఆ రోజు అన్న మాటలు నాకు గుర్తు. నీకు దూరము నుండి కొందరు పని చేస్తున్న వాళ్ళు కనపడుతున్నారు చూడు అంటే ఆ దయ్యము కనపడుతున్నారు. అక్కడ ఒక గేదె వస్తుంది చూడు. లేదు గేదె వస్తుంది చూడు, అక్కడికే వస్తుంది చూడండి. వచ్చింది, గేదె వచ్చింది. ఆ గేదెను నీ వశం చేస్తున్నాను, ఈ మనిషిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గేదెను నీ వశం చేస్తున్నాను, ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో. వెంటనే వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకి ఆ ప్రాంతంకి వెళ్తే వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన చేసి రావాలి, వాళ్ళు వదలరు, నన్ను పట్టుకొని వెళ్ళిపోతారు. మా ఇంట్లో మీ పాదం మోపాలంట. ప్రైజ్ ది లార్డ్. మరలా ఎన్నడూ ఆ దయ్యము ఆమె శరీరంలోకి రాలా. ప్రైజ్ ది లార్డ్. అంటే కొందరు మహానుభావులు ఉంటారు, వీళ్ళకు వాక్యం చేయలేదు, దుర్బోధకులు, దరిద్రులు, పాపిష్టి బతికేవారు. అయ్యా గేదెనిచ్చావా నువ్వంటే నా యేసయ్య పందులనిచ్చాడు. వాక్యం ఉంది. అవి అడిగాయి, ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించవా యేసయ్య, ఇంతకాలం వీడి దగ్గర ఆడుకుంటూ పాడుకుంటున్నాం, వీనితోని ప్రజలతోని పుట్టిగా పోవాలా మేము, ఆ పందులకు పంపిస్తే కనీసం వాటితోనన్నా వెళ్ళిపోతాం మేమంటే, సరే మరి వాళ్ళ ప్రార్థన ఆలకించాడు ఆయన. అంటే దయ్యాలను కూడా కనికరంతో చూసే గొప్ప కనికర సంపన్నుడు మన దేవుడేసే. ఆమేన్, హల్లెలూయా. మనం మంచోళ్ళం అయితే మనల్ని ఎంత బాగా చూసుకుంటాడో చెప్పండి కదా, నిజమా కదా? దయ్యాలు రిక్వెస్ట్ చేస్తే వింటున్నాడంటే మనం రిక్వెస్ట్ చేస్తే వింటాడా వినడా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఆ మాట అనగానే ఆ దయ్యము
ఆ గేదెను స్వాధీనపరచుకొని వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, 2వ రాజులు 5వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతాం. మెట్ట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయేది. అతని లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి, గేహజీ ఈ ఎచ్చటి నుండి వచ్చింది అని అడిగినందుకు వారు, ఈ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనను. అంతలో ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అక్కడ ఏముంటుందంటే ఆత్మ, స్పిరిట్, నా ఆత్మ నీతో కూడా రాలేదు. అయితే ఓకే, ఆత్మ వచ్చింది, అయితే మరి చూసిందా ఆత్మ? ఎస్, చూసింది. గెహజీ వెళ్ళి ఆ నయమాను ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాల్ని, ఆ బట్టలు, ఆ వెండి ఏదైతే ఉందో అదంతా తీసుకొని గదిలో పెట్టేసి ఏమీ ఎరగని అమాయకపు బాలుడిలాగా వచ్చి దైవజనుడైన ఎలీషా ముందు నిలబడ్డాడు. గెహజీ, ఎక్కడి నుండి వచ్చావు? నా ఏలినవాడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అబద్ధం, ఎక్కడికి వెళ్ళాడు? గెహజీ ఆ మనుషుల్ని ఎదుర్కొని, ఆ మనుషుడి రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఆ నయమానుకు పోయిన కుష్టి నీకు, నీ సంతతి మొత్తానికి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దాం మరి? దేవుడికి స్తోత్రం. ఎలీషా సంతతి మొత్తానికి కుష్టి, అక్కడి నుంచి కుష్టి పొందుకొని బయటకు వచ్చాడు. దైవజనుడైన ఎలీషా గదిలో నుండి గెహజీ ఏం చేశాడు? ఆ కుష్టి వ్యాధిని పొందుకొని అక్కడి నుండి బయటకు వచ్చాడు. చూడండి, ఇక్కడ ఎలీషా, దైవజనుడైన ఎలీషా ఆత్మ ప్రయాణం చేసింది. ఆత్మ ఏం చేసింది? చూసింది. అంటే ఆత్మకు కళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇక్కడ ఆత్మకు కనులు ఉన్నాయి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఐదవ అధ్యాయం 3-4 వచనాలు. నేను దేని విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలా చేసి వారిని గురించి. చూడండి, ఇక్కడ ఈయన అంటున్నాడు, మహానుభావుడు అపోస్తలుడైన పౌలు గారు, నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆత్మలో ప్రయాణించే అనుభవాలు ఉన్నాయి కొందరికి, సేవకులకి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఉన్నాయి ఈ అనుభవం అంటే చెప్పనా? పాత నిబంధన గ్రంథంలో దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా, క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మరొక వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారికి. శరీర విషయంలో దూరంగా ఉన్నాను కానీ ఆత్మ విషయంలో మీకు సమీపంగా ఉండి నేను మిమ్మల్ని గమనించి నేను సంతోషిస్తున్నాను. ఓ ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, నాకొక మనుష్యుడు తెలుసు, నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు వెడలిపోయాడు, పరదేశులోనికి వెడలిపోయాడు. నాకట్టి మనుషుడు తెలుసు. ఎవరా మనుషుడు? పౌలు గారే. ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశంలోనికి, పరదేశంలోనికి వెళ్ళాడంట. అయితే ఆయన అంటాడు, జాగ్రత్తగా వినండి, ఆయన అంటాడు, శరీరంతో కొనిపోబడెనో, శరీరము లేకుండా కొనిపోబడెనో దేవునికే తెలుసు. శరీరంతో కొనిపోబడను, శరీరంలో లేకుండా కొనిపోబడను, కానీ 3వ ఆకాశంలోనికి కొనపడిపోబడ్డాడు. అక్కడ నరులు, ఈ మనుషులు వినకూడని మాటలు విన్నాను. మనం వినకూడదట, అలాంటివి విన్నాడంట ఆయన మహానుభావుడు. అంటే ఈ ఆత్మలో ప్రయాణం చేసే అనుభవం ఉంది వీళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ప్రయాణం చేసే అనుభవం ఉంది. ఆత్మ ప్రపంచమును చూడగలిగిన నేత్రాలు ఉన్నాయి. ఆమేన్. ముగింపులోకి వస్తున్నాం, జాగ్రత్తగా గమనించండి. ఆత్మలో ప్రయాణం చేసే అనుభవం ఉంది, ఆత్మలో
చూసే నేత్రములు వారికి ఉన్నాయి. అయితే ఏ నేత్రాలు ఏం చేస్తున్నాయి? ఏ నేత్రాలు ఎలా ఉన్నాయి? ఆదాము కన్నులు తెరవబడగానే ఆదాము ఏదో చూస్తున్నాడు. అప్పటి వరకు ఆదాము అలాగే ఉన్నాడు, అప్పటి వరకు అవ్వ అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో వారు దిగంబరులు. ఓ, మాకు వస్త్రాలు లేవా? మరి ఇన్ని రోజులు ఎలా ఉన్నాం? మహిమతో కప్పబడి ఉన్నాం, మహిమ ప్రభావముతో కప్పబడి ఉన్నాం, మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేయబడి ఉన్నాం. అయితే మేము అప్పటి వరకు మాకున్న కనులు మహిమ ప్రభావముతో ఉన్నటువంటి నేత్రములు. అవి నరులకు సాధారణమైనగా ఉన్న కనులు కావవి. అవి మనోనేత్రములు. అవి 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 ప్రత్యేకమైన నేత్రములు. అవి మహిమ ప్రభావములతో కప్పబడిన నేత్రములు. ఆ నేత్రములతో చూడగలిగిన ప్రపంచము వేరు. ఆ నేత్రములు పోయిన తర్వాత ఈ శరీర సంబంధమైన, ఈ బాహ్య పురుషుడి సంబంధమైన, ఈ లోక సంబంధమైన ఈ బాహ్య పురుషుడు, ఈ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఈ మహిమా ప్రపంచమును చూడగలిగే సామర్థ్యం కోల్పోయారు. ఆ మహిమా స్వరూపుడైన ప్రభుని యేసుక్రీస్తుని ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోయారు. ఆ మహిమా స్వరూపుడైన ప్రభుని ఎదుర్కొని ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ధైర్యమును కోల్పోయారు. కానీ దైవజనుడైన ఎలీషా అది కలిగి ఉన్నాడు. దైవజనుడైన ఎలీషా అది కలిగి ఉన్నాడు. అందుకే ఓ, ఎందుకురా వీళ్ళని చూసి ఆయాసపడుతున్నావు? వీళ్ళకంటే ఎక్కువ సైన్యం మన పక్షాన ఉంది, అది నేను చూస్తున్నాను. యెహోవా, వీడు చూసినట్లు వీళ్ళని కన్ను తెరవవా అంటే, ఈయన కళ్ళు తెరవడానికి ఆయన ఇచ్చాడా? ఈయన కళ్ళు చూసే అవకాశం ఆయన ఇచ్చాడా? ఇచ్చాడు. ఈయన చూస్తున్నాడా? చూస్తున్నాడు. 6 కంటే అధికంగా ఉన్నారు మన సంఖ్య. ఓ, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడా నాకు కనపట్లేదయ్యా, మొత్తం వాళ్ళు యెహోవా వీడు చూచినట్లు వాడి కన్నులు తెరవగానే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఎలీషా చుట్టూ, ప్రవక్త చుట్టూ ఏముంది? అగ్ని పర్వతం. ఆమేన్. అగ్ని పర్వతం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయవలనో మనకి తెలియదు గాని ఉచ్చరింప శక్యంతను మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8, 9 వచనాలను. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీరు. ఒక్క నిమిషం నాన్న. ఏ స్వభావము? శరీర స్వభావము గలవారు. ఎవరికి శరీర స్వభావం? చేతెత్తండి. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఉందా ఎవరికైనా ఇక్కడ? శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఉన్నారా ఇక్కడ ఎవరైనా? చూసారా? మీరు సరిగా వినకపోతే టక్కున చేతులు ఎత్తుతున్నారు. అంటే సరిగా వినకపోతే గ్రహించలేరు, మీరు గ్రహించకపోతే ఫలించలేరు, ఫలించకపోతే ప్రభుతో జీవించలేరు. మొత్తం శూన్యం. కాబట్టి వినేది సరిగా వినాలి కదా. ఇక్కడ శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. క్రీస్తు మనలో నివసించినప్పుడు అంతరంగ పురుషుడు మనోనేత్రాలు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు మనలో నివసిస్తే అంతరంగ పురుషుడి యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. ఒకవేళ క్రీస్తు మనలో లేకపోతే అంతరంగ పురుషుడు మనోనేత్రాలు ఏమవుతాయి?
వేయబడతాయి. అందుకే అంతరంగ పురుషుని బలపరచుకోండి. బాహ్య పురుషుడు బలపరచుకోవడం కాదు, ఈ శరీరాన్ని బలపరచడం కాదు. అంతరంగ పురుషుని బలపరచుకోండి. అంతరంగ పురుషుడు అధికారం గలవాడు. అంతరంగ పురుషుడు ఆత్మ పరిచర్య, ఆత్మ కార్యములు గలవాడు. ఎవరు ఈ అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే నీలో. ఆమేన్. మనము బాహ్య పురుషులముగా ఉన్నాం, శరీరంతో ఉన్నాం. అయితే మనలో అంతరంగ పురుషుడు ఉండవలసిన వాడై ఉన్నాడు. అతడే ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు, ప్రభు యేసుక్రీస్తు ఆత్మయే. ఆ ఆత్మ ఏం చేస్తుందట? మనకు రాని ప్రార్థన, మనకు రాని విజ్ఞాపన మనలో నుంచి చేయిస్తున్నాడట. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకి తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మకు మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధ కొరకు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అంటే మన ఆత్మ ప్రభు ఆత్మతో ఎప్పుడైతే అంటు కట్టబడుతుందో, మమేకమవుతుందో, ప్రైజ్ ద లార్డ్, మన ఆత్మ, జాగ్రత్తగా వినండి, మన ఆత్మ ప్రభు ఆత్మ మన ఆత్మను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అంతరంగ పురుషుడు. ఈ బాహ్య పురుషుడు శరీరం, అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ అంతరంగ పురుషుడు. అయితే ఈ క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసించితే అంతరంగ పురుషుడైన మన ఆత్మతో మమేకమై బలపరుస్తూ ఉంటాడు, మమేకమై ప్రార్థన చేయిస్తుంటాడు, మమేకమై విజ్ఞాపన చేయిస్తుంటాడు, మమేకమై భాషలో అనువరాలను బయలుపరుస్తూ ఉంటాడు, మమేకమై పశ్చాత్తాపమును కలుగజేస్తాడు, మమేకమై అవిధేయతను ఒప్పింపజేస్తుంటాడు, పాపాన్ని ఒప్పింపజేస్తుంటాడు, పశ్చాత్తాపం కలగజేస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను గైడ్ చేస్తాడు. ఎలా? నీ ఆత్మతో మమేకమై. నీ ఆత్మ ఒంటరిగా ఉంటే అది బాహ్య పురుషుడికి అంతరంగ పురుషుడికి పెద్ద వ్యత్యాసం లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు నీలో నివసిస్తున్నాడో అప్పుడు నీ ఆత్మ ప్రభు ఆత్మతో మమేకమై, ప్రైజ్ ది లార్డ్, ఒక ప్రత్యేకమైన వాతావరణం నీలో తయారవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా దైవజనుడిని చూస్తే శరీరంతోనే ఉన్నాడు, కానీ ఆత్మ ప్రపంచాన్ని చాలా సునాయాసనంగా చూడగలుగుతున్నాడు. ఆదాము శరీరంతోనే ఉన్నాడు, కానీ ఆత్మ ప్రపంచమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తుతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. చక్కగా ప్రతిదినాన చల్లపూట సమయం గడిపేవాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైన పురుషుడు పతనమవుతున్నాడు, అంతరంగంలో ఆ అవిధేయత ద్వారా ఆ మహిమను, ఆ ప్రభావమును కోల్పోయాడో, నేత్రాలు తెరవబడ్డాయి. కానీ అది శారీర సంబంధమైన నేత్రాలు, ఆత్మ సంబంధమైన నేత్రాలు కావవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువా నా ఆత్మ నేత్రములు తెరువు. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, నీవు నాలో ఉండి నన్ను గమనించి, నన్ను పరిశీలించి, నా అంతరంగమును పరిశోధించి నా ఆత్మ నేత్రములను తెరువు. ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది, కానీ వాటికి నేత్రాలు తెరవబడి లేవు. అందుకే నేనేమని ప్రార్థన చేయమంటాను? నా ప్రాణము, నా దేహము, నా ఆత్మ నీ స్వాధీనమగునుగాక. అదేమంటాను? నా ప్రాణాత్మ దేహములు ప్రభువా నీ స్వాధీనము, నా ఊహలు తలంపులు నీ స్వాధీనము. ఇది నా ప్రార్థన. మీకు నేను చెప్పాను ఇదివరకే. ఎప్పుడైతే ఆయనకు స్వాధీనపరుస్తామో ఆయన ఆధీనపరుచుకొని ఆయన నడుస్తాడు, ఆయన పాలిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన అద్భుతాలు ప్రారంభిస్తాడు. నీకు తెలియదు, నీలో ఆయన మాట్లాడడం ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ప్రార్థన చేస్తే పనివాడి కన్నులు తెరవబడ్డాయి, సేవకుడి కన్నులు తెరవబడ్డాయి. దేవుని సంగమా, ఆ కన్నులు తెరవబడినంత వరకు వాడు కేవలం బాహ్య పురుషుడు. కన్నులు తెరవబడ్డాయి, వాడిలో ఆత్మ పురుషుడి కార్యములు ప్రారంభమయ్యాయి. వాడు చూచాడు, వామ్మో, మా దైవజనుడి చుట్టూ అగ్ని పర్వతమా,
అగ్ని రథాలా, అగ్ని గుర్రాలా, అగ్ని సైన్యమా. వావ్! ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఎట్లా ఉంటుంది చెప్పండి ఆ ప్రపంచాన్ని చూసే అనుభవం? హల్లెలూయా. ఎట్లా ఉంటుంది అది? వేరే లెవెల్ అది అనుభవం. హల్లెలూయా. ఆ అనుభవం కలగాలి, ఆ అనుభవంలోకి వెళ్ళాలంటే మనము ఆయన్ని అడుగుతూ, ఆయన చెప్పిన బోధలో, ఆయన ఇచ్చిన క్రమంలో, ఆయన సంఘంలో, ఆయన సహవాసంలో, ఆయన శరీరం తినుటలో, ఆయన రక్తం తాగుటలో, ఆ విధి విధానాల్లో మనం వెళ్ళాలి. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమడగాలి? పరిశుద్ధ ఆత్మను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. సర్వోన్నతుడా, జీవం గల దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్నే గణపరుస్తున్నాను. యజమానుడా, నీవు నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా, నీ ప్రతి మాట మాలో ఫలించునుగాక, నాలో మాలో ఫలించునుగాక, యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలందరిలో ఫలించునుగాక. దేవా, ఒకడు లోకంలో ఉన్నాడు, వాడు నిన్ను, నీ సత్యాన్ని ఎరగలేక చూడలేక వాడి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గురుటితనం కలగజేసింది. ఒకడు నీ సంఘంలోకి వచ్చాడు, నిన్ను తెలుసుకున్నాడు, నీ రక్షణ పొందుకున్నాడు, కానీ ఇంకా నీ ఆత్మీయ సర్వసత్యంలోనికి రాలేకపోతున్నాడు. వాడు అంతరంగ పురుషుని బలపరుచుకోక ఎప్పుడో వచ్చి రాని వాడి వలె, వినని వాడి వలె, చదవని వాడి వలె జీవిస్తున్నాడు. అయ్యా, నీతో అంటు కట్టబడి నీలో ఫలించి నైనా నది ఓరన నాటబడిన ఒక మొక్క వలె, తీగ వలె, పంట వలె నాయనా, నీతో అంటు కట్టబడి నీ ఆత్మ ఫలములు ఫలించి, నీ ఆత్మ సారమును గ్రహించి, నీ ఆత్మ బలమును పొందుకొని, నీ ఆత్మను కలిగి, ఆత్మ బలముతో శారీరక క్రియలను చంపి, ఆత్మ మనోనేత్రములు తెరవబడినదై నీ సన్నిధిలో, నీ సంఘములో బలముగా నీ కొరకు జీవించునుగాక, బలమైన సాధనములుగా నీకు పని చేయునుగాక. యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలందరికీ ప్రభావం కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడును గాక.